క్రీస్తునందు ప్రియమైన వారా, ఈరోజు లైవ్ మెసేజ్ నిమిత్తం మన మధ్యకు ఒక మాస్టర్ గారు వచ్చారు. డి ప్రకాష్ గారు ఆయన లైవ్ మెసేజ్ ఈరోజు మా మధ్య చెప్పడం జరిగింది. ఆయన్ని సాధారణంగా పేరు కావచ్చు. యెహోవాను సంతరించుడి, ఆయన పరిశుద్ధ నామమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ని స్తుతించుడి. దేవుడు ఉదయకాలమందు మనందరూ కూడా దీవించి ఆశీర్వదించుగాక. మిమ్మల్ందరూ కూడా యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు ఆరాధనకి ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. దేవుని సన్నిధిని ఉదయకాలం అందు ప్రత్యేకంగా తన సన్నిధిని దేవుడు అనుగ్రహించబోతుండగా తన యొక్క ప్రత్యేకమైనటువంటి కృప ఉదయకాలం మనం అందరం పొందుకోబోతుండగా అందరూ కూడా తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, పరిశుద్ధుడా, ప్రేమమయుడాన్ని వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మానవులమైన మమ్మల్ని నాయన ప్రేమించారు. నా ప్రభా, నా తండ్రి, మీరు మమ్మల్ని ఎత్తుకున్నారు. ఈ దినము నాయన నీ సన్నిధి నిలబెట్టారు. మార్గము నాయన ఈ లోకానికి అనుభవించి నా ప్రభు, నా తండ్రి, ప్రాణం పెంచి మమ్మల్ని కొన్నారు. నిబిడలుగా మార్చుకొని నీ సన్నిధానంలో ఈ దినం మేము ఉండాలని ఈ పరిశుద్ధ దినాన్ని మీరు మాకు ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ పరిశుద్ధ దినములో, ఈ విశ్రాంతి దినమున ప్రత్యేకంగా నీ సన్నిధిని మేమందరం కూడి స్తుతించి కనపరిచి ఆరాధించి నీ నామాన్ని మహిమపరచుటకు మీరు ఇచ్చిన ప్రశస్తమైన దినమును బట్టి, సమయాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రములు చేసుకుంటున్నాం. గొప్ప దేవుడా, వచ్చిన పిల్లలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎంతోమంది సిద్ధపడి వస్తున్నారు ప్రభా, వారందరినీ కూడా మీ యొక్క సన్నిధికి త్వరగా నడిపించడానికి జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలపు ఆరాధన నా ప్రభునైనా మాకందరికీ దీవెనకరంగా మార్చేదేవా, మమ్మల్ని అందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించి ప్రభా ఈ దినాన్ని ప్రత్యేకంగా మమ్మల్ని బలపరచబోతున్నందుకు స్తోత్రము. విశేషంగా ఈ ఉదయకాల సమయం నీ సన్నిధానంలో నిలబడి అల్పునైన నేను నీ సన్నిధిని ప్రభా ప్రార్థించుటకు, నీ సందేశాన్ని నా ప్రభు అందించుటకు మీరు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం మేమందరం ఆయన ప్రార్థన పూర్వకంగా ఈ ఆరాధనను తీసుకుని వెళ్తుండగా ఈ నడిపింపు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్.
మంచిది. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 6వ పాట పాడుకుందాం. వేరు వారు మన ముందు సిద్ధంగా ఉన్నారు. మనం ముందుకు వచ్చి 6వ పాట పాడి నడిపిస్తుండగా వారితో కలిసి మనం అందరం కూడా దేవుని సన్నిధానంలో ప్రభువుని స్తుతిద్దాం. మంచిది. భీకరుండో మా యెహోవా పీఠం ఎదుట కూడిన పాట మనకందరికీ బాగా పరిచయం ఉన్న పాట. ఉదయకాల సమయంలో పోయారు వారు మనం లీడ్ చేస్తుండగా వారితో కలిసి మనం అందరం కూడా ప్రభువుని స్తుతిద్దాం. Come on.
మంచిది. చక్కని పాట ద్వారా ప్రభువును నామమును కలిసి స్తుతించాం. దేవుని నామానికి నమస్కారముగాక. ఈ సమయంలో ఉత్తర భాగంగా దక్షిణ భాగంలో ఉండే కీర్తనలు 90వ కీర్తన ఉత్తర భాగముగా అందరూ లేచి నిలబడినట్లయితే మన వద్ద ఉన్నటువంటి సోదరులు చింతపల్లి ఎలిషు గారు ముందుకు వచ్చి ఉత్తర భాగాన్ని మనకు నడిపించాల్సిందిగా మనం చూస్తున్నాం. కీర్తనలు 90. జనములకు ఏర్పాటు చేయబడిన ఇతర ప్రత్యుత్తర భాగము 90వ కీర్తన ధ్యానించుకుందాం. మహోన్నతుడా నీ నామము యెహోవాను స్తుతించుడి. 96 అండి. 96 పట్ల 90. ఈ పరిశుద్ధ జనములకు ఏర్పాటు చేయబడ్డ వారు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 90వ కీర్తన చదువుతున్నాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మా ఇంటికి మార్చుతున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందరి జాము వలెనున్నవి. వలల చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రించరు. రుదుట వారు పచ్చగడ్డి వలె చిగురించరు. వృద్ధున అది మొలచి చిగురించును, సాయంకాలం అది పోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణిస్తున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి. ఈ ఉగ్రతను భరించుకుని మా జన్మలను గడిపితివి. నెట్టోర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందాము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియదు. నీకు చెందవలన భయము కొలది. పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియదు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా తిరుగుము, ఎంతకాలము తిరుగుపైను. నీ సేవకులను చూసి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినం కొలది. మేము కీడు అనుభవించిన ఏళ్ళ కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపుము. అజోడికి అందరం చదువుతున్నాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగా, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. ఆ చేతి పనిని
స్థిరపరచు. దేవుడు తన వాక్యము మన వెనుకల్లో దేవుడు గాక. దయచేసి మనం కూర్చుందాం. దేవుని సన్నిధిలో మనకు పాట పాట సంఖ్య 16 యెహోవా నామములో నుంచి పాట మనమందరం కలిసి పాడుకుందాం.
మంచిది. మనం లేచినట్లయితే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం. తలవంచుదాం దేవుని సన్నిధానంలో. దేవుడు గత వారం అంతా కూడా తన అపారమైన కృపనిచ్చి మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తన మెండైనటువంటి చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచిన ఆ దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ కూడా దేవుని సన్నిధానంలో చేర్చి ఆయన పరిశుద్ధ నామమును ప్రార్థించేటువంటి ఈ ఉదయకాలం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా మనమందరం కూడా ప్రార్థనలో ఏకీభవించాల్సి ప్రార్థించున్నాం. పరమతం ఉదయకాలం మనకి ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయం, చాలా విలువైన సమయం. తన పరిశుద్ధ నామాన్ని మనమందరం పాపముక్తి పొందాము. మనకందరికీ దేవుడు రక్షణ భాగ్యం ఇచ్చాడు. తన ఉన్నతమైన ఉచితమైన ప్రేమను పంచాడు. అలాంటి యేసయ్య మనకుండగా ఈ లోకంలో నేను దిగులు పడని అవసరం లేదు. ధైర్యంగా ఈ లోకంలో ప్రభు కొరకు బతుకుదాం, ప్రభు కొరకు జీవితాం, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ తండ్రి, ఉదయకాల సమయం అంతా నీ సన్నిధిని ప్రభు నా తండ్రి, మేమందరం నా తండ్రి ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థించే ఈ ఉన్నతమైన సమయం నాయన ఎంతో శ్రేష్టమైనది. ఈ ప్రశస్తమైన ఈ ఉదయకాలంలో నీ సన్నిధిని ప్రత్యేకంగా నాయన మా జీవితాల్లో, మా యొక్క జీవితాల్లో నాయన మేము కని విని ఎరగని రీతిలో తెలిసి తెలియక ప్రభా నీకు వ్యతిరేకంగా నీకు ఆయాసకరమైనటువంటి మార్గంలో ఎక్కడైనా నడిచితేమో ప్రభా దయచేసి మమ్మల్ని క్షమించమని నీ సన్నిధిని జ్ఞాపకం చేస్తున్నా. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని నీ మాటలు నాయన దయకాల్సినవని నీ సన్నిధిని ప్రభు మేము ఒప్పుకుంటున్నాం. నీ సన్నిధిని ప్రభు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. నా ప్రభు నా తండ్రి, నీకు ఆయాసకరమైనటువంటి మార్గంలో, నీకు వ్యతిరేకమైనటువంటి మార్గంలో, నీకు వ్యతిరేకమైనటువంటి తలంపులలో, చూపులలో, నడవడికలో ఎక్కడైనా మేము నాయన కనబడ్డామేమో నా తండ్రి, మా మీద దయవుంచి మమ్మల్ని క్షమించమని జ్ఞాపన చేస్తున్నాం. నీ సన్నిధి మాకు ఇచ్చిన కొందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో నీ ప్రసన్నతలో మేము జీవించే భాగ్యం మీరు ఇచ్చారు. నీ ఉన్నతమైనటువంటి ఉచితమైనటువంటి కృప ఉదయకాలం మీరు మాకు ఇచ్చారు.
ఈ గడియ చూడలేక ఎంతోమంది కాలంలో కలిసిపోయారు, ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అయోగ్యులమైన మేము, మానవులమైన మేము, మట్టివారమైన మేము, గడ్డి పూసతో సమానమైన మా జీవితాలు నీటి బుడగ లాంటి జీవితాలు అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభా నా తండ్రి ఉదయ కారణం నా ప్రభా నీ సన్నిధానం మమ్మల్ని నిలబెట్టారు. మీ ఉచితమైన ప్రేమకైనా నీకు వందనాలు స్తోత్రములు చూపిస్తున్నాను. కూడిన మమ్మల్ని అందరి బట్టి నీకే వందనాలు స్తోత్రములు ప్రభా. నీ సన్నిధానంలో ఆత్మతో, సత్యముతో, భయముతో, భక్తితో ప్రభా నీ సన్నిధి మా మధ్య ఉన్నదని గ్రహించి నీ సన్నిధానంలో అందరం ఉన్నందుకు సహాయం చేయడం జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభా నా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతట్లో ప్రభా ఈ సన్నిధిని ప్రభా నాయన మీ ప్రత్యేకంగా మాకు అనుగ్రహించండి. మీ కృపను మాతో ఉంచండి. విశేషమైన మీ హస్తం మాకు అందించమని మా రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్న మా పరమ తండ్రి ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. మంచిది ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో నేటి దిన సందేశం ఏర్పాటు చేయడానికి లేఖనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన గ్రంథం నుండి నిర్గమకాండము 3వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల వరకు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండము 3వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు సోదరుడు కూచిపూడి మోజెస్ అన్ని రాజు గారు చదివి వినిపిస్తారు. కొత్త నిబంధన నుండి యోహాను సువార్త 4వ అధ్యాయం 31 నుంచి 35 వరకు శ్రీమతి దర్శి మంజుష ముందుకు వచ్చి చదివించాలని మనం చూస్తున్నాం. పరిశుద్ధ లేఖనాల నుండి పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథముల నుండి నేటి దిన సందేశంగా ఏర్పాటు చేయబడిన లేఖనాలు దయచేసి మనమందరం కూడా బైబిల్ అనుసరించి గ్రహించాల్సిందిగా మనం చూస్తాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం. ఈ పునరుద్ధరణ దినంగా ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంలో పాత నిబంధన గ్రంథం నుంచి నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయమని. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిచీయులకు, హివ్వీయులకు, యబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపాను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలని. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుని
సేవించగలని ఈ వాక్యము మన వినికిడిలో ఫలింపజేయుగాక. ఆమేన్. ఈ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా, 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 నాదుడిసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా, నాదుడిసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, దీపము. ఈ పునరుద్ధాన దినమునకై ఏర్పాటు చేయబడిన కృత నిబంధన పాఠ్యభాగము యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం నుంచి 38వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడింది. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పనులను చూడుడి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు చేతుకు పుచ్చుకొని నిత్య జీవాంతమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదు, దాని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టముల్లో ప్రవేశించుచున్నారని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించునుగాక. మాస్టర్ గారు ఒక ప్రత్యేకమైన పాఠం పాడతారు. కలవరమైన
Thank you.
మంచిది ఉదయకాల సమయంలో ఇంకెవరైనా ప్రత్యేకమైన పాట సిద్ధపడిన వారు ఉంటే మంచిది సమయంలో 35 వారు ముందుకు వచ్చి ప్రత్యేకమైన పాట పాడాలంటే మనకు అవకాశం ఇస్తుంది. లెక్కించలేని స్తోత్రం అనే పాట పాడుతూ దేవుడు నామమును మహిమపరచుకున్నాం.
ఆశీర్వదించుగాక మరి ఎక్కువగా సంఘ పరిచయలో మంచిది. ఈ సమయంలో నా ప్రారంభంగా తల ఉంచుదాం. దేవుని సన్నిధానంలో పురుషుల నుంచి ఆచరణ పుల్లారావు గారు, స్త్రీల నుంచి సహోదరి చోట్ల కీర్తి ప్రార్థన చూస్తున్నాం. ఇంకా తల వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభావం సన్నిధిలో చేరి మీరు స్తుతించుటకు, కనపరచుటకు, మహింపరచుటకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇప్పటి వరకు పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. వాక్యం చదివే వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. దయామయ ప్రభావమైన గడిచిన కాలంలో ప్రభావములను కృపాక్షేమములను కాపాడిన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. అయా ఈ దినములు చూడదగిన ఆయన ఎందరో గతించి ఉన్నారు ప్రభా.
మేమైతే ప్రభా మీ ఉచితమైన కృపలో మీరు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నీకే వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దయామయ కృపామయ ప్రపంచ దేశాలలో భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్న సమస్త దుర్నీతిని దుష్టత్వాన్ని నామం తొలగించమని వేడుకుంటూ ఉన్నాను ఆయన. దయామయ కృపామయ ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆయా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. బాక్స్ మెమోరియల్ సెక్రటరీ బాబు సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు వర్షాన్ని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను ఆయన. అలాగే స్త్రీ సమాజాన్ని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. వారు చేస్తున్న సేవా పరిచయ నామాన్ని అభివృద్ధి చెందేలాగా మీ కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ఆయన. అలాగే ప్రభా బాలుడు నడుమనసులతో ఉన్న వారికి నేర్పుకోవడం పెద్దవాడైనా దాని నుంచి తొలగిపోవడం నీ వాక్యం తెలియజేస్తూ ఉన్నాయా. అలాగే ప్రభా సండే స్కూల్ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి టీచింగ్ చేయకుండా టీచర్స్ కూడా ఇప్పుడు భద్రపరిచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రాలైనా. ఆయా ఉద్యోగాలు ఉద్యోగ భద్రతను ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ఆయన. వ్యాపారస్తులను దీవించండి, ఆశీర్వదించండి ఆయన. రోజు పని వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అలాగే వ్యవసాయదారులను దీవించండి, ఆశీర్వదించండి ఆయన. వారికి సమృద్ధైన పంట వచ్చేలాగే దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ఆయన. వివాహాల కోసం ఎదుర్కొంటున్న బిడ్డల యోగ్యమైన సంబంధాన్ని దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. వివాహాల ఎంతో కాలం నుంచి బిడ్డలు లేక ఎదురు చూస్తున్న వారి అందరూ ఉన్నాను ఆయన. వారి కొత్త సంతానాన్ని అనుగ్రహించమని కూడా వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నీకే స్తోత్రాలైన. కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను నామం తొలగించమని వేడుకుంటున్నాను ఆయన. అలాగే కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రక్షణ మార్గం పొందులాగా నీ కృప దయచేయండి అయ్యా. కుటుంబాల ఐక్యత సమాధానాన్ని దయచేయండి అయ్యా. భార్యాభర్తల ఐక్యత సమాధానం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ఆయన. ఎవరైనా చెడ్డ తలపుంటే వాటిని నామం తొలగించండి ప్రభా. అనేక బంధకాలలో పాపంలోనూ శాపంలోనూ దిగజారిపోతున్న వారి వరకు కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకే వెళ్ళని స్తుతులు స్తోత్రాలైనా. మీరు వారిని ఆవలిస్తున్నాయన. అలాగే ప్రభా నశించిపోతున్నటువంటి వారిని ప్రభా తిరిగి లేపుటకు వచ్చిన దేవుడు ఎవరైనా నీకే స్తోత్రాలైనా. దయామయ కృపామయ. అలాగే జరిగినటువంటి కార్యక్రమాల్లో నీ కృపాకాపాలు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ఆయన. చీకట్లో ఉన్న వారిని వెలుగులను నడిపించండి ఆయన. అనేక బలహీన స్థితిలో ఉన్న వారిని బలపరచమని కూడా వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అనారోగ్యంగా ఉన్న ఆరోగ్యాన్ని దయచేయగా దీర్ఘకాలిక రోగులను స్వస్థపరచమని కూడా వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకే స్తోత్రాలు ఆయన. లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ దేవుడు కర్మని వాక్యం తెలియజేస్తుందయా ప్రభా. అలాగే ప్రభా ఇది నీ తండ్రి వల్ల కలిగినది కాదు, ఈ లోక సంబంధమైనదని చెప్పి వాక్యం తెలియజేస్తుందయా. ఈ లోకంలో మేము జీవిస్తుండగా ఈ లోక మాలిన్యం మాట్లాడకుండా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకే స్తోత్రాలైనా. అయా ప్రతి కుటుంబం ప్రభా ఆత్మీయ ఎదుగుదల దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. ప్రతి బిడ్డకు ఆయన ప్రభా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ జీవితాన్ని జీవించలాగా నీ కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాను ఆయన. నీకు ఆయాసమైన మార్గమాయన మమ్మల్ని నిత్య మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాను ఆయన. నీ సన్నిధి కానీ ప్రతి కుటుంబంలో ప్రకాశింపజేయమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. దయామయ కృపామయ. నీ వాక్యం పెట్టి మా అడుగులను స్థిరపరచండి, మా బ్రతుకులను మార్చమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. ఏ పాపము మమ్మల్ని యాలేమని వేడుకుంటున్నాను ఆయన. ఈ మందిరంలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని నీ వాక్యం తెలియజేస్తూ ఉన్నాయా. అలాగే ప్రభా యెహోవాను ఆశ్రయించే వారికి మేలు పొందువైనదైనా నిన్ను ఆశ్రయించే బిడ్డగా మమ్మల్ని ఆయత్తపరచమని వేడుకుంటూ ఉన్నాను ఆయన. పర్వతములు తొలగిపోయినను మంటలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేసిన దేవా. నీకే వెళ్ళేది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. నశించిన దానిని కనుక రక్షించడానికి వచ్చిన దేవా. నీకే వెళ్ళేది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. ఆశపడు ప్రాణంలో తృప్తిపరిచే దేవుడు అయ్యా. నీకే స్తోత్రాలు ఆయన. అయా ప్రతి కుటుంబం